వాయిస్ కమ్‌బ్యాక్ వీడియో కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే చేసుకోండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది ఈజీగా అయితే ఉంటుంది. ఒక సింపుల్ డైలాగ్ అండ్ ఓజీ బీజీఎంతో అయితే చేశాను. కమ్‌బ్యాక్ వీడియో టైప్ అయితే ఉంటది. మీరైతే ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా అయితే నేను చూపించలేను. ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. నువ్వు ఎలా ఎదగాలో తెలుసా? నీ దండం పెట్టేటట్టు బ్రతకాలి. ఒక డెమో అయితే చూశారు కదా. ఈ ఒక ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందో నేను లాస్ట్ చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఫ్రంట్ కూడా ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఒకసారి చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు స్టార్టింగ్లో మీకు డైలాగ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు డైలాగ్స్ ఒకవేళ నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇచ్చిన ఫాంట్ అయితే మీరైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఈ ఫాంట్ కనుక మీ దగ్గర ఉంటే మిస్సింగ్ ఫాంట్ రాదు. ఒకవేళ లేకపోతే మీ దగ్గర అయితే మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. చేసేది ఏముండదు ఇక్కడ. జస్ట్ మీరు ఆ ఫ్రాంట్ అనేది క్లిక్ చేసి అక్కడ మీకు పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు క్రోమ్లో వెళ్ళి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఒకటే. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి దాని పైన ఒక 3 లైన్స్ పక్కన బాక్స్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చేసి మీకు పైన 3 డాట్స్ ఉంటుంది. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఈ ఇక్కడ మీకు ఇలా రీసెంట్ టైప్లో ఉంటుంది. రీసెంట్లో కాకుండా పైన 3 డాట్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్ సింబల్ డౌన్లోడ్ని క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అప్డేట్ కింద అంటే మీ దగ్గర మీ స్టార్టింగ్లోనే ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ కిందకైతే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అవ్వగానే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు సెర్చ్ బార్లో ఆ ఫ్రాంట్ నేమ్ అనేది టైప్ చేస్తే అక్కడ మీకు ఫ్రాంట్ అనేది వస్తుంది. సపోజ్ నేను టైప్ చేస్తా చూడండి. ఇలా మీకు టైప్ చేయగానే నేను ఈ ఫ్రాంట్ అనేది ఇచ్చాను. ఈ ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మాకు ఫ్రాంట్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఇలానే మీరు అన్ని ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేయడం, ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళడం, ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అనేది ఇలాగైతే చేంజ్ చేసుకోవడం. అంతే, ఏముండదు. జస్ట్ ఈజీగానే ఉంటుంది. చూసుకొని అయితే చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఇక్కడ పైకి అయితే మాకు ఒక పిఎన్జీ ఫోటో అయితే ఇచ్చాను మీకు. ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో అదే ఫోటోని ఇక్కడైతే పిఎన్జీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీరు ఏముండదు, జస్ట్ ఫోటో మ్యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఫోటో మ్యాప్ నుంచి అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ పిఎన్జీ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోండి. మీరు జస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. సపోజ్ ఫస్ట్ ఈ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక ఫోటో అనేది పెట్టుకోండి. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఒక 2 minutes ఫోటో పెట్టి అయితే చూపిస్తాను మీకు. వెయిట్. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది కదా. ఒక్క నిమిషం, ఇది కాదు, వేరే ఫోటో పెడదాం. ఇదే ఫోటోని ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఎక్కువ బ్లాక్ వచ్చేస్తే ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత దీన్ని అయితే మీరు ఈ ఫోటోని ఫోటో మ్యాప్ నుంచి అయితే రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడైతే ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు స్టార్ ఐకాన్ అనేది క్లిక్ చేసి అక్కడైతే ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. చూసుకొని అయితే చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటోస్ అన్ని మీరు కూడా రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన ఆర్మా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.